నేను రాజు నేత మలిదశ తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం మేమందరం కూడా 2008 నుంచి జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాటాలు చేసి ప్రాణాలకు తెగించి ఈరోజు కొట్లాడి జైళ్లకు పోయిన కేసులను లెక్క చేయకుండా ఈరోజు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళా నీళ్లు నిధులు నియామకాల కోసమే మళ్ళా కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా తీవ్ర ఆందోళనకరమైనటువంటి విషయం. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి అశోక్ సార్ని పరామర్శించడానికి రావడం జరిగింది. సార్ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులుగా మీరు అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. అశోక్ సార్ చేసేటువంటి దీక్షకు తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులుగా మేము కూడా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. రాబోయే రోజుల్లో సార్ యొక్క ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికే 10 రోజులైంది. 10 రోజులైనా కూడా ఈ ప్రభుత్వంలో కదలిక లేదు. విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరలి ఇక్కడికి ఆయన దగ్గరికి రావడానికి వస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, ఆసుపత్రి దగ్గర మొత్తం కూడా పోలీస్ బందోబస్తును పెట్టిర్రు. ఎందుకు? ఆయన చేస్తున్నటువంటి దీక్ష చాలా న్యాయమైనది కదా. విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం జాబులు వేయాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు నింపాలని చెప్పేసి చేస్తున్నటువంటి దీక్ష చాలా న్యాయమైంది. మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 4016లు ఇయ్యలేదు. తర్వాత నోటిఫికేషన్లు ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నారు, అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసిర్రు. ఏది కూడా మీరు చేయలేదు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయింది ఎన్నికలకు ముందు. అందులో నాలాంటి వాళ్ళు పోరాటం చేసినాం. నన్ను 16 రోజులు జైల్లో పెట్టిర్రు అప్పుడు ప్రభుత్వం. ఇదే టీఎస్పీఎస్సీ దగ్గర పోరాటం చేసి ఆ బోర్డును విరగొడితే 16 రోజులు నన్ను జైల్లో పెట్టిర్రు ఉద్యోగాల కోసం. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా రోజులు మారుతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పోలీసు ఉద్యోగాలు నింపాలి, టీచర్ ఉద్యోగాలు నింపాలి, అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ తాత్సారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, చెప్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. మాలాంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కథం తొక్కుతాం. మళ్ళీ ఈ ప్రభుత్వం మీద సైరన్ యుద్ధం మోగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అశోక్ సార్ పరిస్థితి చాలా, ఎందుకంటే సారుది కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి ఏర్పడ్డదంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం మబ్బు నిద్రపోతుంది. వెంటనే ప్రభుత్వం ముందుకొచ్చి ఏం గొంతెమ్మ కోరికలు ఏం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వని అడిగినందుకు మీరు ఎక్కడ పెడితే అక్కడ అరెస్టులు కేసులు పెడుతూ ఇవన్నీ వెంటనే మానుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడగొచ్చు, ఏదైనా అడగ హక్కు ఉంటుంది. దాన్ని మీరు మా హక్కులను కూడా కాల రాసి పాతాలకు తొక్కుతురు. ఎందుకంటున్నాం అంటే ఇలా ఖాళీగా ఉన్న పోస్టులే మీరు వెంటనే విడుదల చేస్తే మేము బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇలా ప్రభుత్వంలో ఖాళీ ఉన్న పోస్టులే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అలా దిక్కు దీనా లేకుండా పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు దగ్గర ఒక 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా ఇలా పవర్ సెక్టర్ ఖాళీ ఉన్నాయి. ఇంకా చాలా పోస్టులు, రకరకాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వెంటనే మీరు లిస్ట్ తీసుకొని తయారు చేసుకొని మీరు తక్షణమే విడుదల చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల ముందుకు చేస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఫైట్ చేయొచ్చు నిరుద్యోగుల కోసం. ఆయన ఒక టీచరు, మాకు పాఠాలు చెప్పే తెలంగాణ మూమెంట్ చెప్పే సార్ వాటికనే బాధ్యత ఉంటుంది, చేయొచ్చు. ఇవన్నీ మీరు మానుకొని వెంటనే మీరు అశోక్ సార్ పట్ల మీరు చిత్తశుద్ధితోటి మీరు వచ్చి ప్రభుత్వం వెంటనే మా హామీలను ఏందో మీరు నెరవేర్చే బాగుంటుందని మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం.